బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో రైతులు, ఆక్వా రైతులు అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారన్నారు మాజీ సీఎం వైసీపీ చీఫ్ జగన్. వైసీపీ హయాంలో రైతులు, ఆక్వా రైతులు సంతోషంగా ఉండాలని ఎప్పుడూ ఎవరూ చేయని విధంగా మంచి ఆలోచనలు చేశామన్నారు. ఎప్పుడూ చూడని మార్పులు మనం చూసామన్న జగన్ రైతులను చేయి పట్టుకుని నడిపించే వ్యవస్థలో భాగంగా ఆర్బీకేలు తీసుకువచ్చామని గుర్తు చేశారు. రైతులకు నష్టం రాకుండా సిండికేట్ అనే పదానికి స్థానం లేకుండా చేశామన్నారు. రూపాయిన్నరకే యూనిట్ కరెంటును సబ్సిడీపై ఇచ్చామని, కేవలం వైసీపీ ప్రభుత్వమే ఇవ్వగలిగిందని గర్వంగా చెప్తున్నామన్నారు. చంద్రబాబు కట్టాల్సిన బకాయిలు 340 కోట్లు కూడా వైసీపీ హయాంలో చెల్లించామన్నారు. దారుణమైన పరిస్థితులు రాష్ట్రంలో రైతులైనా సరే, ఆక్వా రైతులైనా సరే ఎదుర్కొంటా ఉన్న ప్రత్యేకమైన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. మన హయాంలో రైతైనా సరే, ఆక్వా రైతైనా సరే సంతోషంగా ఉండాలని ఎప్పుడూ ఎవరు చెయ్యని విధంగా ఆలోచన చేసినాం. రైతును చెయ్యి పట్టుకొని నడిపించే ఒక వ్యవస్థ తీసుకొని వచ్చి రైతుకు అండగా నిలబడాలి అని చెప్పి ఆలోచన చేయగలిగాం. కాబట్టే రాష్ట్రంలో ఈరోజు దాదాపుగా 10,000 చిల్లర పైన ఆర్బీకేలు వచ్చినాయి. సాగుకు నాణ్యతతో కూడిన సీడ్ టెస్టింగ్ అయితేనేమి, ఫీడ్ టెస్టింగ్ అయితేనేమి అన్ని విషయాలలోనూ చేయబట్టుకుని నడిపించే విధంగా 35 ఆక్వా ప్రాంతాలు, 35 ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. 35 ఆక్వా ఇంటిగ్రేటెడ్ ల్యాబ్లు, 782 ఆర్బీకేల్లో ఫిషరీస్ అసిస్టెంట్లు, ఇవన్నీ కూడా ప్రతి అడుగులోనూ చేయి పట్టుకుని నడిపించేటివి. వీటికి తోడు అప్సరా చట్టం, ఏపీ స్టేట్ ఆక్వా డెవలప్మెంట్ అథారిటీని తీసుకొచ్చి దానికి ముఖ్యమంత్రి హోదాలో ముఖ్యమంత్రి దానికి చైర్మన్గా పెట్టి ప్రతి అడుగులోనూ కూడా రైతును చేయి పట్టుకుని నడిపించే విధంగా చర్యలు తీసుకుంటూ సిండికేట్ అనేది ఎక్కడా కూడా రైతును ద్రోహం చేసే విధంగా ఉండకూడదు అని చెప్పి కట్టడి చేసే కార్యక్రమాలు కూడా జరిగాయి. రూపాయిన్నరకే కరెంట్ ఇచ్చి ఆక్వా రంగాన్ని నిలదొక్కునేలా చేయాలి అనే అడుగులు వేసిన కార్యక్రమం కూడా జరిగిందని అంటే కూడా ఆ రోజు మన ప్రభుత్వ హయాంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిందని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్పగలుగుతాం. ఇన్ఫాక్ట్ రూపాయిన్నరకే కరెంట్ ఇవ్వడం వల్ల దాదాపుగా 3,300 కోట్లు సబ్సిడీ కూడా మనమే ఇచ్చినాం. చంద్రబాబు నాయుడు ఎన్నికలకు 6 నెలల ముందు ప్రజలను మళ్ళా మభ్యపెట్టేందుకు, మోసం చేసేందుకు అప్పటిదాకా ₹3.85తో ఇచ్చిన కరెంటును ₹2 అని చెప్పి మనం చెప్పిన తర్వాత తీసుకొచ్చే కార్యక్రమం చేసి ఓ జీవో ఇచ్చాడు. కనీసం అక్కడ చిత్తశుద్ధి లేదు. జీవో ఇచ్చాడు కానీ ఆ 330 కోట్లు కూడా మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం రిలీజ్ చేసినాం. ఈ మాదిరిగా చిత్తశుద్ధి లేకుండా చేసిన కార్యక్రమాలు అటువైపున, చిత్తశుద్ధితో చేసిన కార్యక్రమాల ఫలితం నిజంగా ఆక్వా రంగం నిలదొక్కుంది అని చెప్పడానికి ఎన్నెన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఇన్ఫాక్ట్ రాష్ట్రానికి బెస్ట్ మెరైన్ స్టేట్ అవార్డులు ఫిషరీస్ డిపార్ట్మెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. వరుసగా 2021, 22, 2023, 24 ఆంధ్ర రాష్ట్రానికే అవార్డ్స్ వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2018, 19లో 14,000 కోట్లు విలువైన 2,61,000 టన్నుల ఆక్వా ఎగుమతులు జరిగితే 2022, 23లో ఏకంగా 20,000 కోట్ల విలువైన 3,28,000 టన్నుల ఎగుమతులు మన హయాంలో జరిగాయి. ఒక ప్రభుత్వం చిత్తశుద్ధితో చెయ్యాలి అని అనుకుంటే ఏ రకంగా చేయగలుగుతాము అని చెప్పి ఇవన్నీ కూడా నిదర్శనాలు. మరోవైపున మొత్తం తన మనుషులే, ఆక్వా ఫీడ్ రంగంలోనూ వాళ్ళే, సీడ్ రంగంలోనూ వాళ్ళే, మార్కెటింగ్ ఫైనల్గా కొనుగోలు చేసేది, ప్రాసెసింగ్ యూనిట్ల పేరుతో కొనుగోలు చేసేది వాళ్ళే. సిండికేట్ రూపకంలో ఫామ్ చేసి కరెక్ట్గా పంట పండించే టయానికల్లా రేట్లు తగ్గుతాయి. ప్రతి అడుగులోనూ కూడా రైతులను మోసం చేస్తూ రైతులు నష్టపోయే విధంగా అడుగులు వేస్తా ఉన్న ఈ ప్రభుత్వానికి నిజంగా బుద్ధి రావాలి.